హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లర్న్ ఇంగ్లీష్ విత్ రాజేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు లర్న్ ఇంగ్లీష్ విత్ రాజేష్. ఈరోజు ఈ వీడియో ద్వారా మనము జీరో టు హీరో క్లాస్ 3ని చెప్పుకోబోతున్నామండి. ఈ క్లాస్లో నేను మోస్ట్ కామన్గా మనం ప్రతిరోజు ఉపయోగించుకునే ఒక 30 పదాలను, అంటే వీటిని యాక్షన్ వెబ్స్ అని కూడా అంటారు, వీటిని తీసుకొని మన యొక్క డైలీ యూజ్ సెంటెన్సెస్ని మనం ఎలా ఫామ్ చేసుకోవచ్చు, ఈ పదాలను మనం ఫ్రీక్వెంట్గా మనం ఉపయోగిస్తూ మనం చాలా త్వరగా మన ఇంగ్లీష్లో ఎలా మాట్లాడచ్చో నేను మీకు చెప్పబోతున్నాను అనమాట. అంతేకాకుండా డే 1 నుంచి మీరు నా క్లాసెస్ని ఫాలో అవుతుంటే మీరు ఈజీగా ఎటువంటి గ్రామర్ రూల్స్ లేకుండా మీరు చక్కగా ఇంగ్లీష్ మాట్లాడడానికి అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా మీరు స్పోకెన్ ఇంగ్లీష్ని కానీ, ఇంగ్లీష్ గ్రామర్ని కానీ, స్పెల్లింగ్స్, ప్రొనౌన్సియేషన్, జాబ్ ఇంటర్వ్యూ కోర్సెస్ కానీ, ఈమెయిల్ రైటింగ్ అండ్ డ్రాఫ్టింగ్ మొదలైన కోర్సెస్, లేదా కిడ్స్ స్పోకెన్ ఇంగ్లీష్ ఈ సమ్మర్లో మీ పిల్లల కోసం ప్రత్యేకంగా ఏదైనా కోర్సెస్ మీరు నేర్చుకోవాలనుకుంటే ఈ డిస్క్రిప్షన్లో ఇచ్చిన యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. నా నెంబర్కి 9030436395కి కాల్ చేయండి. లైఫ్ టైం కోర్సెస్ కూడా అతి తక్కువ ప్రైజెస్కే మీకు ఉన్నాయన్నమాట. మీ టైము, మీ పిల్లల టైంని ఎంతగానో సేవ్ చేసి తర్వాత మీకు కావాల్సినటువంటి స్కిల్స్ని కూడా డెవలప్ చేయించేలాగా చేసే కోర్సెస్ అండి ఇవన్నీ కూడా. ఓకేనా? మీరు ఈ కోర్సెస్ని కొనడం ద్వారా మీరు మాకు, మా టీంకి మీరు ఎంతో మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. తర్వాత ఈ సిరీస్ మీకు బాగా నచ్చినట్లయితే మీరు దయచేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఓకే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం లెసన్లోకి వెళ్ళిపోదాం. మీరు ఫస్ట్ 2 క్లాసెస్ మీరు వినే ఉంటారు కదా ఫ్రెండ్స్, సెకండ్ క్లాస్ కూడా మీరు వినే ఉంటారు. మనం డైలీ యూజ్డ్ సెంటెన్సెస్ మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే కొంచెం స్టైల్ మార్చి డైలీ యూజ్ వర్డ్స్ని మనం తెలుసుకుందాం అనమాట. ఫస్ట్ నేను వర్డ్స్ విత్ మీనింగ్స్ నేను రాసేస్తాను అనమాట. ఇన్నట్టు ఐ అంటే మీ అందరికీ తెలుస్తుంది కదా, నేను. ఐ అంటే ఏంటి? నేను. తర్వాత వి అంటే మేము లేదా మనము అన్న మీనింగ్ అని వస్తుంది అనమాట. యు అంటే నువ్వు లేదా మీరు. అంటే ఈ యు అనే పదాన్ని మీరు ఎలా తీసుకోవచ్చు అంటే నువ్వు లేదా మీరు అని చెప్పని కూడా తీసుకోవచ్చు అనమాట. దే అంటే ఎవరంటే వారు. దే అంటే ఎవరండి? వారు అనమాట. సో ఇలా ప్రతి పదానికి కూడా మనం ముందు అర్థాలు అనేది రాసేసుకుందాం. తర్వాత గో అంటే ఏంటంటే వెళ్ళు. గో అంటే వెళ్ళు అండి. ఇప్పుడు మీరు చూడండి, వెళ్తూ ఉండటం కాదు, వెళ్ళటం కూడా కాదు, వెళ్ళు అన్న మీనింగ్ అన్నాడు. గో అంటే వెళ్ళు అన్నాం అంటే మీరు ఒక పర్సన్ని చూసి వెళ్ళు అంటాం. వెళ్ళు అంటే అతను మీ కమాండ్ విన్న తర్వాత వెళ్తే వెళ్తాడు, లేదా అక్కడే ఉంటాడనమాట. అలా అంటే వెళ్ళు అంటే వెళ్ళలేదు, అక్కడే ఉన్నాడనమాట. మనం చెప్తున్నాం వెళ్ళు అనమాట. ఓకే, తర్వాత కమ్ అంటే రావటం. కమ్ అంటే రావటం. ఓకే, ప్లే అంటే ఆడటం. ప్లే అంటే ఆడటం. లిసన్ అంటే విను లేదా వినటం. వాచ్ అంటే చూడు లేదా చూడటం. చూడు లేదా చూడటం అనే మీనింగ్ అనేది వస్తుంది. కట్ అంటే తర్వాత కత్తిరించడం లేదా కోయుట అని చెప్పి నేను రాస్తాను అనమాట. కోయుట. తర్వాత ఈట్ అంటే తిను లేదా తినటం. క్లైంబ్ అంటే ఎక్కు లేదా ఎక్కటం. స్నోర్ అంటే గురక పెట్టడం. గురక పెట్టు. తర్వాత బై అంటే కొను. తర్వాత క్రై అంటే ఏడ్చు. క్రై అంటే ఏడుస్తుంటారు కదా అనమాట. ఫైట్ అంటే కొట్టుకొనుట. తర్వాత రీడ్ అంటే చదవటం లేదా చదువు. థింక్ అంటే ఆలోచించు. డాన్స్ అంటే తెలుసు కదా, నృత్యం చేయు లేదా నృత్యం చేయుట. స్లీప్ అంటే పడుకోను. తర్వాత ఓపెన్ అంటే తెరచుట. క్లోజ్ అంటే మూయుట. తర్వాత గివ్ అంటే ఇచ్చు లేదా ఇవ్వటం. టేక్ అంటే తీసుకొను. సో ఇలా మనకు వస్తుంది అనమాట. తర్వాత ఇక్కడ అవి కూడా మీకు రాసేస్తాను, మీకు చాలా ఈజీగా ఉంటుంది. హియర్ అంటే ఇక్కడ. దేర్ అంటే అక్కడ. టు టెంపుల్ అంటే గుడికి. టు మార్కెట్ అంటే
మార్కెట్కు, టు ఆఫీస్ ఆఫీస్కి, అబౌట్ అబౌట్ అంటే గురించి, అబౌట్ అంటే గురించి, ఫర్ అంటే కొరకు, ఎవ్రీడే ప్రతిరోజు, విత్ తో, ఎవ్రీడే అంటే ప్రతిరోజు, విత్ అంటే తో. ఓకే ఫ్రెండ్స్, చక్కగా మనం ఏంటంటే ఈ పదాలన్నిటికీ మనం అర్థం తెలుసుకున్నామండి. మీరు ఎప్పుడైనా చూడండి, పూసలు మనం దండ గుర్చుతాం కదా, అలా ఇండివిజువల్గా ఉన్న పూసలు మనకు పెద్దగా ఏమనిపించవు. ఏంటంటే ఓకే అక్కడక్కడ ఉంటాయి, స్కాటర్డ్ అంటే విడివిడిగా ఉంటాయి, చల్లాచెదర అంటే. అదే ఒక్కొక్కటి తీసుకొని మనం చక్కగా మనం దండ గుచ్చితే అందమైన దండగా మనకి వస్తుంది, లేదా నెక్లెస్గా మనకి అవుతుంది అనమాట. ఇప్పుడు మనం వీటన్నిటిని కూడా మనము అలానే చేద్దాం అనమాట. ఇక్కడ మీరు గమనించినట్లయితే సో ఇదంతా ఒక పార్ట్, ఇది ఇంకొక పార్ట్, ఇది ఇంకొక పార్ట్ అనమాట. ఇప్పుడు నేనేం చేస్తానంటే చాలా సింపుల్గా ఇంగ్లీష్ మాట్లాడతాను మీరు, అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు ఏదైనా ఒక పని చేస్తున్నాం అనుకోండి, ఎవరు చేస్తున్నారు? నేను చేస్తాను, లేకపోతే మనం చేస్తాం, మేము చేస్తాం, లేకపోతే నువ్వు చేస్తావు, లేకపోతే మీరు చేస్తారు, వాళ్ళు చేస్తారు. ఒక పని అంతే కదా. పని చేసేవాళ్ళు మ్యాక్సిమం మనుషులై ఉంటారు కాబట్టి నేను, మేము, మనము, నువ్వు లేదా మీరు, లేకపోతే వాళ్ళు చేస్తారు కదా. ఏ పని చేస్తున్నారు? ఈ పని చేస్తున్నారు, ఇలాంటి పనులను చేస్తున్నారు. తర్వాత వాటికి అవసరమేని ఎక్కడ చేస్తున్నారు? ఇక్కడ అక్కడ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? టెంపుల్కి వెళ్తున్నారు, మార్కెట్కి వెళ్తున్నారు, ఆఫీస్కి వెళ్తున్నారు. దేని గురించి పని గురించి దేని గురించి అని మాట్లాడుతున్నారు అనుకోండి, వాటి గురించి మాట్లాడటం అనమాట. ఈ రకంగా చెప్తాం. చాలా ఈజీగా అర్థమైంది కదా. ఇప్పుడు అది చూడండి, మనం చేస్తాం, మనము ఒక పని చేస్తున్నాం, అది ఎక్కడ చేస్తామో కూడా మనం ఇక్కడ వివరించామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ చూడండి ఏంటంటే ఐ గో నేను వెళ్తాను. తర్వాత వి కమ్ మేము వస్తాము. యూ ప్లే నువ్వు ఆడతావు. తర్వాత దే లిసన్ వాళ్ళు వింటారు. అలా అనమాట. అలా మీరేం చేస్తారంటే సింపుల్గా ఈ 4 సెంటెన్సెస్ని తీసుకెళ్ళి ఈ మొత్తం అన్నిటికీ కూడా మీరు ఇంప్లిమెంట్ చేయండి. అన్నీ కూడా కరెక్టే ఫ్రెండ్స్. ఫస్ట్ నేనేం చేస్తానంటే వీటన్నిటిని తీసుకొని వీటి మీద ఇంప్లిమెంట్ చేస్తాను. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని తర్వాత మీరు ఈ 3 ఎగ్జాంపుల్స్తో మీరు హోంవర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? చూడండి, చాలా సింపుల్ అనమాట, ఏం కంగారు పడగల. చూడండి, ఐ గో నేను వెళ్తాను. ఐ కమ్ నేను వస్తాను. ఐ ప్లే నేను ఆడతాను. ఐ లిసన్ నేను వింటాను. ఐ వాచ్ నేను చూస్తాను. ఐ కట్ నేను కోస్తాను. తర్వాత ఐ ఈట్ నేను తింటాను. ఐ క్లైంబ్ నేను ఎక్కుతాను. ఐ స్నోర్ నేను గురక పెడతాను. ఐ బై నేను కొంటాను. ఐ క్రై నేను ఏడుస్తాను. ఐ ఫైట్ నేను ఫైట్ చేస్తాను. ఐ రీడ్ నేను చదువుతాను. ఐ థింక్ నేను ఆలోచిస్తాను. ఐ డాన్స్ నేను డాన్స్ చేస్తాను. ఐ స్లీప్ నేను పడుకుంటాను. ఐ ఓపెన్ నేను ఓపెన్ చేస్తాను. ఐ క్లోజ్ నేను క్లోజ్ చేస్తాను. ఐ గివ్ నేను ఇస్తాను. తర్వాత ఐ టేక్ నేను తీసుకుంటాను. సో ఇది చాలా సింపుల్గా అనమాట. అంటే ఏంటంటే నేను వెళ్తాను, నేను కూర్చుంటాను, నేను వస్తాను, నేను తింటాను, నేను పడుకుంటాను, నేను ఆపరేట్ చేస్తాను, నేను పెయింట్ చేస్తాను, అలా మనం చెప్పుకోవడానికి. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఐ గో అన్నప్పుడు ఎక్కడికి వెళ్తావో చెప్పాలి. ఓకేనా? దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసి నేను మళ్ళీ చెప్తా, మళ్ళీ మీరు వినండి. అలా మీరు ఈ 3టికి కూడా మీరు అప్లై చేసుకోవాలి. ఐ గో టు టెంపుల్ నేను టెంపుల్కి వెళ్తాను. ఇంగ్లీష్ ఇదేనండి, ఇంగ్లీష్ మాట్లాడటం, అంతకుమించి ఏం లేదు. తర్వాత ఐ కమ్ టు మార్కెట్ నేను మార్కెట్కి వస్తాను. పర్ఫెక్ట్గా మనతో అన్ని రూల్స్ని మనం ఫాలో అవుతూ మనం మాట్లాడే భాష ఇది, ఇంతకుమించి ఏం లేదండి. చూడండి, ఐ ప్లే క్రికెట్ నేను క్రికెట్ ఆడతాను. ఐ లిసన్ టు మ్యూజిక్ నేను మ్యూజిక్ని వింటాను. లిసన్ తర్వాత కొద్దిగా టు అనే దీన్ని వాడండి అంతే, అంతకుమించి చేయవద్దు. ఐ లిసన్ టు సాంగ్స్, ఐ లిసన్ టు మ్యూజిక్, ఐ లిసన్ టు గ్రేట్ పీపుల్ స్పీచెస్, అలా మీరు చెప్పుకోవచ్చు. ఓకేనా? తర్వాత ఐ వాచ్ క్రికెట్ నేను క్రికెట్ని చూస్తాను. ఐ వాచ్ మూవీస్ని చూస్తాను. ఐ కట్ వెజిటబుల్స్ నేను వెజిటబుల్స్ని కట్ చేస్తాను. ఐ ఈట్ బర్గర్ నేను బర్గర్ని తింటాను. ఐ క్లైంబ్ నేను ఎక్కుతాను. ట్రీస్ నేను ట్రీస్ని ఎక్కుతాను. ఐ స్నోర్ ఎట్ నైట్ నేను రాత్రులు గురక పెడతాను. తర్వాత ఐ బై
ఐ బై వెజిటబుల్స్ ఎవ్రీడే, నేను ప్రతిరోజు వెజిటబుల్స్ని కొంటాను. తర్వాత ఐ బై గ్రోసరీస్, కిరాణా సరుకులు కొంటాను, అంతే. తర్వాత ఐ క్రై అకేషనల్లీ, ఎప్పుడైనా ఒకసారి ఏడుస్తాను. తర్వాత అంటే జస్ట్ క్యాజువల్గా చెప్పాను, బట్ ఐ నెవర్ క్రై. ఐ ఫైట్ ఫర్ మై రైట్స్, నా హక్కుల కోసం నేను పోరాడతాను, అంతేనండి. ఐ ఫైట్ విత్ మై బ్రదర్, ఐ ఫైట్ విత్ మై చిల్డ్రన్, నా పిల్లలతో నేను దెబ్బలాడతాను, మా పిల్లలు నేను కొట్టుకుంటాను. ఐ ఫైట్ విత్ మై బ్రదర్, మా బ్రదర్ నేను కొట్టుకుంటాం, అలా అనమాట. తర్వాత ఐ రీడ్, ఏం చదువుతాం? బుక్స్, నేను బుక్స్ చదువుతాను. ఐ రీడ్ న్యూస్ పేపర్స్, నేను న్యూస్ పేపర్స్ని చదువుతాను. తర్వాత ఐ డాన్స్ ఫర్ అన్ అవర్, నేను ఒక అవర్ని ఒక గంట డ్యాన్స్ చేస్తాను. ఎవ్రీడే ఐ డాన్స్ ఫర్ అన్ అవర్ ఎవ్రీడే, ప్రతిరోజు నేను డ్యాన్స్ చేస్తాను. తర్వాత ఐ క్లోజ్ ద డోర్, నేను డోర్ని క్లోజ్ చేస్తాను. ఐ ఓపెన్ ద విండో, నేను విండోని ఓపెన్ చేస్తాను. తర్వాత ఐ గివ్ ప్రైజెస్ టు మై స్టూడెంట్స్, నా స్టూడెంట్స్కి నేను ప్రైజెస్ని ఇస్తాను. తర్వాత ఐ టేక్ మనీ ఫ్రమ్ మై పేరెంట్స్, ఐ టేక్ మనీ ఫ్రమ్ మై పేరెంట్స్. ఇక్కడ ఫ్రమ్ అంటే ఏమొస్తుందంటే ఫ్రెండ్స్, ఫ్రమ్ అంటే నుంచి, ఫ్రమ్ అంటే ఏమొస్తుందంటే నుంచి అన్న మీనింగ్ అనేది వస్తుంది అనమాట. సింపుల్, అంతకుమించి ఏం లేదండి. సో తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి, ఐ గో దేర్, నేను అక్కడికి వెళతాను. తర్వాత ఐ కమ్ హియర్, నేను ఇక్కడికి వస్తాను, అంతే, అంతకుమించి ఏం లేదు. చూసారా ఎంత ఈజీగా ఉందో? ఇంతేనండి ఇంగ్లీష్ మాట్లాడటం అనమాట. సరే, ఇక్కడ ఒక ఫ్రెండ్కి డౌట్ వచ్చిందనమాట. ఏంటంటే సార్ ఓన్లీ ఐవి యూదే చెప్పారు, మరి హీ షీట్ల పరిస్థితి ఏంటని చెప్పని అంటారు. చూడండి, ఇక్కడ ఇప్పుడు మనకి ఐవి ఇదే లెసన్ అయిపోయింది కదా, హీ షీ తర్వాత ఇట్ అనమాట. హీ షీట్ తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే ఒక పేరు రాద్దాం, ఎవరిదో ఒకరి పేరు అనమాట. ప్రతిసారి నా పేరు ఏం రాస్తానంటే ఇక్కడ రమ్య అని వచ్చింది పేరు, చూద్దాం అనమాట. సో రమ్య అనమాట, హీ షీట్ అండ్ రమ్య. ఇక్కడ వీటిని చూసినట్లయితే హీ అంటే అతను, హీ అంటే ఎవరండి? అతను. షీ అంటే ఆమె. తర్వాత ఇట్ అంటే ఇది. తర్వాత రమ్య అంటే రమ్యనే కదా. ఓకే, బాగానే ఉంది. కానీ ఇక్కడ ఏమైందంటే, సరే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు చెప్తున్నాను, నేను ఇందాక ప్రాక్టీస్ చేసిన విధంగా ఈ మూడిటితో మీరు ప్రాక్టీస్ చెయ్యాలి. ఈ మూడిటితో మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇవే కాకుండా నేను చెప్పినవి ఇవే కాకుండా వెర్బ్ ఫామ్స్ మీరు ఇంకా ఏమన్నా కొత్తగా వెర్బ్స్ మీరు చేస్తూ ఉంటే, వాటిని మీరు డైలీ మీరు ఉపయోగిస్తూ ఉంటే మీరేం చేయాలంటే, మీరు వాటిని కామెంట్ సెక్షన్లో రాయండి. ఇలా మీరు నేర్చుకోవడమే కాకుండా నేర్చుకున్న వాటిని మొత్తం అన్నిటినీ కూడా మీరు ప్రాక్టికల్గా కూడా మీరు ఉపయోగించండి. మీరు ఏదైనా కోర్సుని త్వరగా నేర్చుకోవాలంటే ఇంగ్లీష్ విత్ రాజేష్ యాప్, నా యాప్ ఉంది కదా, మీరు ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, ఏదైనా కోర్స్ని పర్చేజ్ చేయండి. లేదంటే నా నెంబర్కి డైరెక్ట్గా మీరు ఫోన్ చేయండి, 9030436395కి. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే హీ గో, అతను వెళ్తాడు కదా. ఇక్కడ చిన్న మనం కరెక్షన్ చేసుకోవాలి. ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే మీరు ఇలాంటి వాటికి అంటే హీ షీట్లకి మీరు ఇటువంటి వెర్బ్స్ని మీరు ఉపయోగిస్తున్నారో, ఇటువంటి పనిచేసే వెర్బ్స్కి అన్నిటికీ కూడా ఎస్ ఆర్ ఈఎస్ని మీరు ఉపయోగించాలి. గోస్, కమ్స్, ప్లేస్, లిసన్స్, వాచెస్, కట్స్, ఈట్స్, క్లైమ్స్, స్నోర్స్, బైస్, అంతే. ఎస్ఆర్ఎస్ ఉపయోగిస్తాం, చాలా ఈజీ అనమాట. క్రైస్, తర్వాత ఫైట్స్, రీడ్స్, థింగ్స్, డాన్సెస్, స్లీప్స్, ఓపెన్స్, క్లోజెస్, గివ్స్, టేక్స్, అంతే. అన్నిటికీ ఇలా ఉపయోగిస్తాను. మీరు గమనించినట్లయితే ఐవియుదేలకి మనం ఇందాక ఉపయోగించినట్టు ఉపయోగించేస్తాం, కానీ హీ షీట్లకు మాత్రం మనం ఇలా ఎస్ ఆర్ ఎస్ని మనం ఇక్కడ యాడ్ చేసుకుంటాం. ఇందాకట్లానే యాజ్ యూజువల్గా నేను ఒక్కొక్క దానికి నేను అర్థం చెప్పి దాన్ని మళ్ళీ ఏం చేస్తానంటే ఎలాబరేట్ చేసి చెప్తాను. తర్వాత ఇక్కడ మీరేం చేస్తారంటే మీరు చేయాల్సిన చిన్న పని ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక షీతో నేను ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇప్పుడు మీరేం చేయాలంటే హీతో, ఇట్తో, రమ్యతో మీరు చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఖచ్చితంగా చేయాలి, లేదంటే మీకు రాదండి. బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. తర్వాత చూడండి, షీ గోస్, ఆవిడ వెళుతుంది. తర్వాత షీ కమ్స్, ఆవిడ వస్తుంది. తర్వాత షీ ప్లేస్, ఆవిడ ఆడుతుంది. షీ లిసన్స్, ఆవిడ వింటుంది.
షీ వాచెస్ ఆవిడ చూస్తుంది. షీ కట్స్ ఆవిడ కోస్తుంది. షీ ఈట్స్ ఆవిడ తింటుంది. షీ క్లైంబ్స్ ఆవిడ ఎక్కుతుంది. షీ స్నోర్స్ ఆవిడ గురక పెడుతుంది. షీ బాయ్స్ ఆవిడ కొంటుంది. షీ క్రైస్ ఆవిడ ఏడుస్తుంది. షీ ఫైట్స్ ఆవిడ కొడుతుంది. షీ అంటే ఆవిడ పోట్లాడుతుంది. షీ రీడ్స్ ఆవిడ చదువుతుంది. షీ థింక్స్ ఆవిడ ఆలోచిస్తుంది. షీ డాన్సెస్ ఆవిడ నృత్యం చేస్తుంది. షీ స్లీప్స్ ఆవిడ పడుకుంటుంది. షీ ఓపెన్స్ ఆవిడ తెరుస్తుంది. షీ క్లోజెస్ ఆవిడ మూస్తుంది. షీ గివ్స్ ఆవిడ ఇస్తుంది. షీ టేక్స్ ఆవిడ తీసుకుంటుంది. మీరు ఎప్పుడైనా చూసుకోండి, ఇక్కడ వెర్బ్ తర్వాత ఖచ్చితంగా మనకి ఒకటి కావాలి. ఆవిడ ఏం చేస్తుంది ఎగ్జాక్ట్గా మనకి ఆవిడ షీ ఈట్స్ అన్నాం కదా, ఏం తింటుంది? షీ క్లైమ్స్ ఏం ఎక్కుతుంది? అలా మనం క్వశ్చన్ చేసుకోవాలన్నమాట. అలా క్వశ్చన్ చేసుకోవడానికి మనం ఎక్స్ట్రా కొంచెం యాడ్ చేస్తాం. ఇప్పుడు అది నేను మళ్ళీ యాడ్ చేసి చెప్తాను అనమాట. చూడండి ఏంటంటే, షీ గోస్ టు టెంపుల్ ఎవ్రీ థర్స్డే. ఆవిడ ప్రతి గురువారం టెంపుల్కి వెళ్తుంది. అయిపోయింది. తర్వాత షీ కమ్స్ టు మై హౌస్ ఎవ్రీ సండే. ఆవిడ ప్రతి సండే మా ఇంటికి వస్తుంది. ఓకే. షీ ప్లేస్ గోల్ఫ్ ఎవ్రీ వీకెండ్. ప్రతి వీకెండ్లో ఆవిడ గోల్ఫ్ ఆడుతుంది. షీ ప్లేస్ కబడ్డీ. కబడ్డీ కూడా ఆడుతుంది. ఏ గేమ్ అయినా మీరు చెప్పుకోవచ్చు. షీ లిసన్స్ టు సాంగ్స్. షీ లిసన్స్ టు సాంగ్స్. ఆవిడ సాంగ్స్ని వింటుంది. షీ వాచెస్ టీవీ సీరియల్స్. ఆవిడ టీవీ సీరియల్స్ని చూస్తుంది. షీ కట్స్ వెజిటబుల్స్. ఆవిడ వెజిటబుల్స్ని కట్ చేస్తుంది. షీ కట్స్ ఫ్రూట్స్. ఆవిడ పండ్లని కోస్తుంది. షీ ఈట్స్ అ బనానా ఎవ్రీడే. ఆవిడ ప్రతిరోజు ఒక బనానా తింటుంది. షీ క్లైంబ్స్ ఏ వాల్. ఆవిడ ఒక గోడని ఎక్కుతుంది. తర్వాత షీ స్నోర్స్. ఆవిడ గురక పెడుతుంది. షీ స్నోర్స్ ఎట్ నైట్. ఆవిడ రాత్రులు గురక పెడుతుంది. లేకపోతే షీ నెవర్ స్నోర్స్. ఆవిడ అసలు గురక పెట్టదు. తర్వాత షీ బాయ్స్. ఆవిడ కొంటుంది. షీ బాయ్స్ వెజిటబుల్స్. ఆవిడ వెజిటబుల్స్ కొంటుంది. షీ బాయ్స్ గ్రోసరీస్. ఆవిడ కిరాణా సరుకులు కొంటుంది. తర్వాత షీ క్రైస్. ఏడుస్తుంటుంది. ఇలా కూడా చెప్పాలి. షీ క్రైస్ వైల్ వాచింగ్ టీవీ సీరియల్స్. ఆవిడ టీవీ సీరియల్స్ చూస్తున్నప్పుడు ఏడుస్తుంది. షీ క్రైస్ వైల్ వాచింగ్ టీవీ సీరియల్స్. అలా కూడా మీరు చెప్పుకోవచ్చు కొంచెం ఫన్నీగా. షీ ఫైట్స్ ఫర్ హర్ ఫ్రీడమ్. ఆవిడ ఫ్రీడమ్ కోసం ఆవిడ ఫైట్ చేస్తుంది. షీ ఫైట్స్ విత్ హర్ బ్రదర్స్. ఆవిడ బ్రదర్స్తో సరదాగా ఫైట్ చేస్తుంది. షీ ఫైట్స్ విత్ హర్ చిల్డ్రన్. ఆవిడ పిల్లలతో సరదాగా ఫైట్ చేస్తుంది. అలా అనమాట. తర్వాత షీ రీడ్స్ అ న్యూస్ పేపర్ ఎవ్రీడే. ప్రతిరోజు ఒక న్యూస్ పేపర్ ఆవిడ చదువుతుంది. షీ థింక్స్ అబౌట్ హర్ ఫ్యూచర్. ఆవిడ ఫ్యూచర్ గురించి, ఆవిడ భవిష్యత్తు గురించి ఆవిడ ఆలోచిస్తుంది. షీ డాన్సెస్ ఫర్ ఎన్ అవర్ ఎవ్రీడే. ఆవిడ ప్రతిరోజు ఆవిడ ఒక గంట సేపు నృత్యం చేస్తుంది. తర్వాత షీ ఓపెన్స్ విండోస్ ఎవ్రీడే. ప్రతిరోజు ఆవిడ విండోస్ని ఓపెన్ చేస్తుంది. షీ క్లోజెస్ ద డోర్ బిఫోర్ గోయింగ్ టు స్లీప్. అలా మీరు యాడ్ చేసుకోవడం. ఇక ఆవిడ తలుపుల్ని పడుకునే ముందు మూసేస్తుంది. అలా అనమాట. తర్వాత షీ గివ్స్ మనీ టు ద పూర్ పీపుల్. ఆవిడ పూర్ పీపుల్కి డబ్బులు ఇస్తూ ఉంటుంది. అలా చెప్పుకోవచ్చు. తర్వాత షీ టేక్స్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ఓల్డ్ పీపుల్. అంటే బాగా ముసలి వాళ్ళ దగ్గర నుంచి ఆవిడ ఏం చేస్తుందంటే దీవెనలు తీసుకుంటుంది. అలా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో మీరు చూశారు కదా, అలా ఒక్కొక్కటి మనం ఏం చేస్తామంటే విడివిడిగా ఉన్నటువంటి పోసాన్ని చక్కగా మనం గుచ్చుకొని ఒక దండలా ఏర్పాటు చేసుకొని చక్కటి ఇంగ్లీష్ అనేది మనం మాట్లాడతాం ఫ్రెండ్స్. చాలా ఈజీ. మీ హోంవర్క్ గుర్తుంది కదా, లెసన్ వింటే బాగా ఉంటుంది సార్, బాగా వస్తుంది, ఓకే. కానీ ప్రాక్టీస్ చేస్తేనే మీరు డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయగలరు. ఇందులో మీరు వి-యు-దే-తో మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇందులో మీరు హీ ఇట్ రమ్యతో మీరు ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. అలానే మీరు ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ కొన్ని వెర్బ్స్ మాత్రమే నేను 20 వెర్బ్స్ రాశాను. మీకు ఉపయోగపడేటువంటి వెర్బ్స్, మీరు చేసేటువంటి పని మీరు ఏదైనా కొంచెం డిఫరెంట్గా ఉంటే, అంటే ఆపరేటింగ్ కంప్యూటర్, ఆపరేటింగ్ మెషిన్, అలాంటి మీరు ఏదైనా కొత్తవి మీరు ఏదైనా ఇన్వెంటింగ్ సంథింగ్, లేకపోతే రీసెర్చింగ్, అలాంటి కొత్త పదాలు మీరు ఏదైనా ఉపయోగించి మీరు ఏదైనా సెంటెన్సెస్ మీరు రాయగలిగితే మీరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా మా యొక్క లైక్ సింబల్ని మీకు కూడా మా ఇంగ్లీష్ విత్ రాజేష్ ఫ్యామిలీ తరఫున మేము మీకు ఇస్తాము. అంతేకాకుండా వీడియో అయిపోయే ముందు చిన్న మాట ఏంటంటే,
మీరు ఇంటర్వ్యూస్లో జాబ్ సంపాదించడానికి, ఇంటర్వ్యూస్ బాగా ఫేస్ చేసి జాబ్ సంపాదించడానికి, మీరు ప్రొఫెషనల్ కెరియర్లో బాగా సెటిల్ అవ్వడానికి, కొత్తగా జాబ్స్ మీరు సంపాదించుకోవడానికి, మరింత ఎక్కువ శాలరీ సంపాదించుకోవడానికి మీకు అవసరమైనటువంటి ఆల్ ఇన్ వన్ అనే కోర్సు మా దగ్గర ఉంది. ఇందులో మీకు స్పోకెన్ ఇంగ్లీష్, స్పెల్లింగ్స్, ప్రొనౌన్సియేషన్, ప్రజెంటేషన్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, తర్వాత ఈమెయిల్ రైటింగ్, డ్రాఫ్టింగ్ అండ్ కార్పొరేట్ కమ్యూనికేషన్ అండ్ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ మొత్తం అన్నీ కలిపిన కోర్స్ అనమాట. మీకు కావాలంటే లైఫ్ టైం మేము కేవలం 3000 రూపీస్కే మీకు ఇస్తామండి. జీవితాంతం మీరు ఉపయోగించుకోవచ్చు. అదే రకంగా ఇండివిజువల్ మాడ్యూల్స్ అయిన స్పోకెన్ ఇంగ్లీష్ కావచ్చు, గ్రామర్ కావచ్చు, ఏవైనా కావచ్చు, అతి తక్కువ ప్రైజెస్కి మాత్రమే ఉన్నాయి. మా యాప్ లింక్స్ అనేవి కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వటం అనేది జరిగింది. మీకు ఏదైనా డౌట్లు వచ్చినా కావచ్చు. తర్వాత యాప్ కొనే ముందు సలహాలు, సూచనల కొరకు 9030436395కి నాకు ఫోన్ చేయండి. డైరెక్ట్గా మీరు నాతో మాట్లాడి నా గైడెన్స్ తీసుకొని మీరు యాప్ని కొనుగోలు చేయవచ్చు అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియపరచండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా బెల్ సింబల్ని కొట్టండి. థ్యాంకింగ్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈస్ డాక్టర్ వి రాజేష్ సైనింగ్ ఆఫ్. బాయ్. హ్యాపీ లెర్నింగ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.